న్యూజిలాండ్ లో మా ఇల్లు హోమ్ టూర్ చేయబోతున్నాను. వెల్కమ్ హోమ్. వెల్కమ్ టు మై కిచెన్. If you come, it opens up to your balcony. The wall anta kuda I just want to fill up with something. And this is the walk-in closet. Idanta manki garage front space annamata. Literally we can host a big party. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరు ఎవరైనా మొక్కని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. న్యూజిలాండ్లో మా ఇల్లు హోమ్ టూర్ చేయమని చాలా మంది అడుగుతున్నారు. సో ఇవాళ ఆ వీడియో చేయబోతున్నాను. బిఫోర్ ఐ షో యూ మై హౌస్, ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్. ఏంటంటే చిన్నప్పటి నుంచి డ్రీమ్ అనమాట. మేము యూనో ఒక హౌస్లో ఉండేటప్పుడు మా నైబర్ ఆంటీ వచ్చి వాళ్ళ అబ్బాయి అసలు యూకేలో ఇలా కొనుక్కున్నారు అలా కొనుక్కున్నారు అంటే ఆ రోజు నైట్ అంతా ఐ వాజ్ డ్రీమింగ్ దట్ నేను ఒక ఎంటైర్ అపార్ట్మెంట్, లైక్ ఒక అపార్ట్మెంట్ యూనిట్ కాదు, ఎంటైర్ అపార్ట్మెంట్ కొనేసినట్టు ఊహించేసుకొని నిద్రలో కూడా కలవరించడం స్టార్ట్ చేశాను అనమాట. సో దిస్ ఈస్ ద డ్రీమ్ ఆఫ్ దట్ స్మాల్ గర్ల్. అందుకనే ఐ బిలీవ్ ఇన్ డూయింగ్ ఎనీథింగ్ లైక్ బికాస్ దట్స్ హౌ ఐ లైక్ ఇట్. సో యా, ఐ షో యూ. బట్ ఇల్లంతా ఫుల్గా ఇంకా ఏం డెకరేట్ చేయలేదు. డెకరేట్ చేసే ముందే మీకు చూపించేద్దాం. ఆ తర్వాత ఒక్కొక్క రూమ్ అసలు ఎలా చేశాను అన్నది కూడా వేరే వీడియోస్ చేసుకోవచ్చు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టు స్టార్ట్ విత్, ఇది వచ్చేసి మా డ్రైవ్వే అనమాట. ఇదంతా యాక్చువల్లీ డ్రైవ్వే. సో ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ గరాజ్తో కలిపి మా డ్రైవ్వేలో 7 కార్స్ పడతాయి. అండ్ అది వచ్చేసి కొంచెం మీరు అంతా చూస్తే హౌస్ వచ్చేసి టోటల్ 3 floors అనమాట. సో ఇది వచ్చేసి మనం ఎంటర్ అయ్యేది మిడిల్ ఫ్లోర్ లో ఎంటర్ అవుతాం, లేదు గరాజ్ లో నుంచి ఎంటర్ అవ్వాలంటే కార్ అలా గరాజ్ లో నుంచి. సో ఫస్ట్ నేను మీకు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇల్లు చూపిస్తాను. లెట్స్ గో. ఇది మెయిన్ ఎంట్రన్స్. వెల్కమ్ హోమ్. సో ఇది వచ్చేసి ఎంట్రీ లెవెల్లో ఉన్న ఫోయర్ అనమాట. జస్ట్ ఇట్ హ్యాస్ లైక్ ఇంతే, ఇది ఏదర్ ఎంట్రీ అనొచ్చు లేదంటే ఫోయర్ అనొచ్చు. జస్ట్ అమెజాన్ లో చూసి ద Pinterest వైబ్ వి జస్ట్ క్రియేటెడ్ దిస్. బట్ దీనికి స్టిల్ ఇంకా అండర్నీత్ యూనో ఇంకా స్టూల్స్ వెళ్ళాలి అండ్ సైడ్ ఇంకా వాల్స్ అంతా రావాలి. ఫర్ దిస్ వి సెట్ ప్రస్తుతానికి అయితే ఇంతే సెట్ చేసాం. సో ఎంట్రీ అవ్వగానే ఇది ఫోయర్ అనమాట. సో ఇటు సైడ్ తిరిగితే మీరు ఇలా ఎంటర్ అవ్వగానే ఇలా వస్తే ఇది ఒక లివింగ్ ఏరియా. సో ఈ ఇంటికి అసలు ఎన్ని లివింగ్ ఏరియాస్ ఉన్నాయి, ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయని చెప్పి నేను చెప్పను. యూ గైస్ కౌంట్ అండ్ మెన్షన్ ఇన్ ద కమెంట్. ఓకే, ఇది వచ్చేసి ఒక లివింగ్ ఏరియా. సో ఇది బేసికల్ గా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు అంటే ఎంట్రీలోనే ఉంటది కదా. సో వీ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ అ ఫ్రెండ్స్ క్యాచ్ అప్ కైండ్ ఆఫ్ లివింగ్ ఏరియా. బట్ యాజ్ ఆఫ్ నౌ సోఫా ఇక్కడ సెట్ చేసాం కాబట్టి వీఆర్ సెట్టింగ్ హియర్ అ లాట్. అండ్ ఇదంతా చాలా సింపుల్ సెటప్ ఉంటుందండి యాజ్ ఆఫ్ నౌ, బికాస్ యూనో ఉన్నవన్నీ ప్రస్తుతం అలా పెట్టాము. అన్ని చేంజెస్ చేస్తాను ఫ్యూచర్ లో. ఇక్కడ టీవీ పెట్టాము, యాక్చువల్లీ 65 inch టీవీ. పాత ఇంట్లో అయితే 65 inch చాలా పెద్దగా కనిపించేది. ఇంట్లో ప్రతి ఫర్నిచర్ చిన్నగా కనిపిస్తుంది. అండ్ మొత్తం మన డ్రైవే కానీ ఇక్కడ నుంచి ఇలాగా వ్యూ ఉంటుంది అనమాట దీనికి. అండ్ దెన్ వీ హ్యావ్ ఆల్ దిస్ కబర్డ్స్, బిల్ట్ ఇన్ కబర్డ్స్ వచ్చేసి వీ జస్ట్ హ్యావ్ టు డెకరేట్ ఎవ్రీథింగ్. ఇన్ని ఫిల్ చేయాలి మనం స్లోగా అనమాట. సో ఇది వచ్చేసి మన లివింగ్ ఏరియా, వన్ లివింగ్ ఏరియా. అండ్ ఈ లివింగ్ ఏరియాకి ఏంటంటే వి గాట్ ద డెక్. ఈ లివింగ్ ఏరియాకి ఇలాగ పెద్ద డెక్ వచ్చింది. యాక్చువల్లీ అది మెయిన్ రోడ్, ఇదంతా డ్రైవే మందే. ఈ మెయిన్ రోడ్ ఏంటంటే ఇది బిజీ రోడ్ కాదు, ఇది కొండ మీద ఉంటది అనమాట ఈ ఏరియా. సో ఇది ఏంటంటే 1 way. ఇది వచ్చేసి ఎండ్ అనమాట. మన ఇల్లు పక్కన ఇంకొక ఇల్లు ఉంది, ఇంకా అది ఎండ్ అంతే. సో బేసికల్ గా పెద్ద బిజీ ఏమి ఉండదు, ఎందుకంటే మన ఉన్న ఏరియాలో మాక్సిమం ఒక 6 ఇళ్ళు ఉన్నాయి అంతే. అండ్ ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు మాత్రమే కారు వెళ్తాయి. ఈవినింగ్ అయితే చాలా మంది పిల్లలు ఇక్కడ అంతా ఆడుకుంటూ ఉన్నారు. సో ఇది వచ్చేసి మన డెక్. బట్ హౌఎవర్ నేను దీన్ని కవర్ చేసేద్దాం అనుకుంటున్నా ఫ్యూచర్ లో. యూనో అప్పుడు ఫర్నిచర్ కూడా వేసుకోవచ్చు కదా, వాన పడకుండా ఉంటుంది. అండ్ దెన్ బయట కూడా ఎవరైనా ఒకరిద్దరు నడిచినా ఎవరికి కనిపించకుండా ఉంటుంది.
ఉంటుంది అని చెప్పేసి. సో ఇది వచ్చేసి మన ఒక లివింగ్ ఏరియాకి డెక్ అనమాట. అది వచ్చేసి వాక్ వే, అది నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో లెట్స్ గో ఫర్దర్ ఇన్ సైడ్. యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ ఈ సోఫా పెట్టామన్నమాట, ఆలివ్ గ్రీన్ సోఫా. వి జస్ట్ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ పెయింటింగ్స్ అండ్ ప్లాంట్స్ అండ్ ఎవ్రీథింగ్. నౌ ఈ ఫోయర్ నుంచి ఇలా నడుచుకుంటూ వస్తే దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ విల్ బి అనమాట. సో ఐ విల్ జస్ట్ షో ఆఫ్ ఫ్యూ థింగ్స్. ఇది వచ్చేసి నా కిచెన్. వెల్కమ్ టు మై కిచెన్. See, this is one of my dream anamata. Illu konukunedapudu I really wanted the biggest kitchen. The reason is I love cooking, I love hosting and all of that. So at least intiki vandetapudu chaala free ga undali. I feel all of that. Ante prati ammayiki undede kada, but this is like really my dream come true. Kitchen and house as well. And chaala meer Amazon lo chusuntaru ee strip lights and cheppesi specifically people are putting the strip lights kada. Naki strip lights intike alaga inbuilt vachesi anamata. Mottham akkada I don't have to specifically do anything. Ala vachesi chaala cupboards and chaala big island. Idi vachesi oka fridge and ఇది ఇంకొక ఫ్రిడ్జ్. యాక్చువల్లీ ఇది డ్రై కిచెన్, అది వెట్ కిచెన్ అనమాట. వెట్ కిచెన్ కి ఎంట్రన్స్. ఇది మా పాత ఇంట్లో ఫ్రిడ్జ్, అది కొత్తగా కొనుక్కున్న ఫ్రిడ్జ్ అనమాట. దీన్ని మార్చాలి, అప్పుడు దానికి అటు సైడ్ కిచెన్ కి ఎంట్రన్స్ ఉంటుంది. సో యా, దిస్ ఇస్ మై కిచెన్. అండ్ ఈ కిచెన్ మళ్ళీ ఆల్మోస్ట్ కిచెన్ ఆర్గనైజింగ్ అంతా అయ్యింది, బట్ ఫ్యూ థింగ్స్ ఉన్నాయి. అంతా అయిన తర్వాత అసలు అక్కడ ఎక్కడ ఏం పెట్టుకున్నాను అన్నది ఐ షో ఇట్ ఇన్ ద ఫర్దర్ వీడియో. ఆల్రెడీ 2 ovens వచ్చేసినాయి అనమాట. ఇంటికి ఇన్బిల్ట్ బాష్ అప్లయన్సెస్ వచ్చాయి. ఇట్స్ రియల్లీ గుడ్ బ్రాండ్. 2 ovens వచ్చాయి అండ్ ఆల్సో డిష్ వాషర్ వచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ సింక్స్ కూడా మీరు చూస్తే 2 సింక్స్ వచ్చాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ ఫుడ్ ప్రాసెసర్ ఉంటుంది అనమాట. సో ఇఫ్ యూ ప్రెస్ దిస్ బటన్ మనకి ఫుడ్ వేస్ట్ ఏదైనా ఉంటుంది కదా, అది యాక్చువల్లీ పల్ప్ కింద చేసి ఇట్ విల్ లెట్ అవుట్, లైక్ మెయిన్ పైప్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో ఫుడ్ వేస్టేజ్ ని క్రష్ చేసేది ఇక్కడ అండ్ దెన్ వాష్ చేసుకున్న తర్వాత డ్రై చేసేది ఇక్కడ. అలాగా 2 sections లాగా సింక్ వచ్చింది మనకి. సో యా, ఇది వచ్చేసి మన డైనింగ్ ఏరియా. ఇదంతా డైనింగ్ ఏరియా. అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి దిస్ ఇస్ అవర్ బార్ ఏరియా, సుక్స్ ఫేవరెట్. సో ఇది కూడా చాలా ఫిల్ చేయాలి. ఇదంతా వైన్ బాటిల్స్ పెట్టుకోవడానికి వైన్ సెల్లర్ లాగా వచ్చింది. అండ్ తర్వాత చాలా కబోర్డ్స్ వచ్చాయి. వి జస్ట్ హ్యావ్ టు ఫిల్ ఇన్. సో ఇది వచ్చేసి our kitchen and then dining area. If you further walk down here, and ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. అండ్ ఇది ఏంటంటే మనం బయట లైక్ ఎంట్రన్స్ లో ఇఫ్ ఎనీవన్ కాలింగ్ బెల్ కొడితే వీడియో కానీ మాట్లాడటానికి కానీ, సో దిస్ ఇస్ ద సిస్టమ్ అనమాట. అండ్ దెన్ ఇలా నడుచుకుంటూ వస్తే దిస్ ఇస్ వన్ మోర్ లివింగ్ ఏరియా. సో ఇది వచ్చేసి మన ఇంకొక లివింగ్ ఏరియా. ఇక్కడ అంతా మనం చాలా ఫిల్ చేయాలి. అండ్ దెన్ ఈ లివింగ్ ఏరియాకి ఏంటంటే జస్ట్ ఈ వాల్ ఇలా వచ్చింది, బార్ నుంచి కానీ అటు వాక్ వే మొత్తం ఇలాగా. సో వాల్స్ అన్ని చాలా ప్లెయిన్ గా వచ్చినాయి. ఇన్ ఫ్యూచర్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ అనమాట. నాకు ఈ కొత్త ఏదైతే మనం ఇల్లు కొనుక్కున్న తర్వాత అనిపిస్తుంది క్లీనింగ్ కి ప్రతి ఒక్కటి మైక్రోస్కోపిక్ లో పెట్టి చూస్తున్నాను అనమాట నేను. అండ్ దెన్ న్యూజిలాండ్ లో సమ్మర్ లో ఇప్పుడు చాలా బగ్స్ ఎక్కువ ఉంటాయండి. లైక్ అంటే అటు ఇంత పెద్దలకి ఎప్పుడు ఈగలు ఇలా ఉంటే ఫస్ట్ 1 week అయితే మార్టిన్ స్ప్రేతో తిరిగాను నేను మొత్తం, లైక్ ఫ్లైస్ కి కానీ స్పైడర్స్ అలాగా. తర్వాత పెస్ట్ కంట్రోల్ చేయించాము. అండ్ తర్వాత ఇది బ్రిస్కోస్ సుప్మన్ తీసుకున్నాడు. యాక్చువల్లీ ఇట్ స్ప్రేస్ ఎవ్రీ ½ an hour. మనం ఫ్రీక్వెన్సీ సెట్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దీని తర్వాత ఫ్లైస్ కానీ బగ్స్ కానీ ఏమీ లేదు మొత్తం ఎంటైర్ ఇంటికి. సో ఇది ఇక ప్రతి ఫ్లోర్ లోనూ పెట్టాలి. సో ఈ లివింగ్ ఏరియాలో ఏంటంటే ఇఫ్ యూ కమ్ it opens up to a balcony. So most of my videos gaani edaina sare you would be seeing me from here. Sky backdrop gaani oka side anta ila portrait laga oka landscape undi. ఆ కార్నర్ లో బీచ్ కూడా ఉంది. కొన్ని సార్లు లైటింగ్ ఎదిస్తుంది బీచ్ అండి. సో you can see through it, but then even we have to furnish even the balcony. వీటిని లైఫ్ స్టైల్ హౌసెస్ అంటారండి.
ఉండాలి. సో ప్రతి లైఫ్ స్టైల్ హౌస్ కి ఏంటంటే ఏదో ఒక సెల్లింగ్ పాయింట్ ఉండాలి. ఈ ఇంటికి సెల్లింగ్ పాయింట్ వచ్చేసి ఈ వ్యూసే. అండ్ దెన్ మన ఇల్లు టాప్ లో ఉంది కదా, అండ్ ఆల్రెడీ ఇల్లు అన్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ అయిపోయింది. సో దిస్ వ్యూ ఇస్ ఫర్ ఎవర్. సో ఈ ఇంటికి సెల్లింగ్ పాయింట్ ఇదన్నమాట. సో లెట్స్ గో. ఇంకా మనం ఒక మిడిల్ ఫ్లోర్ లోనే ఐ ఓన్లీ షోడ్ హాఫ్ ఆఫ్ ద ఫ్లోర్. లెట్ మీ షో ద అదర్ హాఫ్. మనం ఇలా ఫోయర్ నుంచి వచ్చిన కిచెన్ కదా, ఇక్కడ ఒక పౌడర్ రూమ్ ఉంది. లైక్ పౌడర్ రూమ్ మీన్స్ నథింగ్ బట్ టాయిలెట్. సో ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవాలి, ఫ్రెండ్స్ కానీ ఈ ఫ్లోర్ లో ఉన్నప్పుడు అంటే జస్ట్ కమోడ్ అండ్ సింక్ వచ్చి జస్ట్ ఒక టాయిలెట్ లాగా వచ్చింది. అండ్ దెన్ ఐ షో యూ ద అదర్ హాఫ్ ఆఫ్ ఇట్. ఈ ఫ్లోర్ లో దిస్ ఇస్ వన్ మోర్ లివింగ్ ఏరియా అండి. సో యాక్చువల్లీ దిస్ ఇస్ వన్ మోర్ లివింగ్ ఏరియా. ఐ కెన్ ఓపెన్ దిస్ అండ్ ఇక్కడ ఓపెన్ చేస్తే ప్రతి లివింగ్ ఏరియాకి దేర్ ఇస్ సంథింగ్ ఆర్ ద అదర్. And there is a deck here. Actually, Auckland lone specific ga మేము ఉండే సౌత్ ఆక్లాండ్ లో గ్రానీ ఫ్లాట్ కాన్సెప్ట్ అని ఉంటుందండి. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు గివ్ ద హౌస్ ఫర్ రెంట్, ఇదంతా సపరేట్ ఎంట్రన్స్. అలా ఇంటి వెనక పక్క నుంచి ఎంటర్ అవుతారు అనమాట. అండ్ మన పెద్ద ఈ డోర్ క్లోజ్ చేసేస్తే దిస్ ఇస్ లైక్ కంప్లీట్ సపరేట్ రెంటల్ పోర్షన్ లాగా. సో దానికి వచ్చేసి దిస్ ఇస్ వన్ బాత్రూమ్. ఇది వచ్చేసి 2 bedrooms కి కామన్ బాత్రూమ్ అనమాట. బెడ్రూమ్స్ అనేది ప్రతిదీ చాలా డీసెంట్ సైజ్ వచ్చినాయి. లైక్ న్యూజిలాండ్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, యూజువల్లీ బెడ్రూమ్స్ ఆర్ నాట్ this decent size even for like master కాకపోతే. And then we got the built-in cupboards, like ప్రతి room ki there is something or the other. We don't have to worry about cupboards, so there is a built-in cupboard. And if you come this way, this is another bedroom. And even దీనికి కూడా అంతే, ఇది కూడా pretty much similar size to the other room. And దీనికి కూడా built-in cupboard ఉంది. My cameraman is tipsy, my husband. So this is a built-in cupboards anamata intiki. ఇది యాక్చువల్లీ 2022 లో బిల్డ్ చేయడం కంప్లీట్ చేశారండి. మేము యాక్చువల్లీ బ్రాండ్ న్యూ ప్రాపర్టీ తీసుకోలేదు. ముందు వేరే ఓనర్స్ ఎవరో ఉన్నారు, దే లివ్డ్ ఫర్ 1 year or so. And then right after that they put in the market. అందుకని ఇంటికి బ్లైండ్స్ అన్ని ఇంక్లూడెడ్ వచ్చింది. లేదంటే ఈ బ్లైండ్స్ చేయించాలంటే న్యూజిలాండ్ లో చాలా ఎక్స్పెన్సివ్. అండ్ సో దీనికి కూడా ఒక కిచెన్ ఉంది. నేను బెడ్ కిచెన్ అన్నాను కదా, ఫ్రిడ్జ్ తో క్లోజ్ చేశాను. ఆ కిచెన్ మీకు చూపిస్తాను. ఒకవేళ అది కనుక ఈ రెంట్ పోర్షన్ కనుక రెంట్ ఇచ్చేటట్టయితే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి కిచెన్, లేదంటే మనం ఇది బెడ్ కిచెన్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. దానికి ఇక్కడ మనం ఫ్రిడ్జ్ తో క్లోజ్ చేసాం కదా, లేదంటే అక్కడ ఒక డోర్ ఉంది మీకు చూపించాను ఇందాక. ఆ డోర్ లాక్ చేసేస్తే దిస్ విల్ బి కంప్లీట్లీ సెపరేట్. అండ్ దీనికి ఇంటికి వన్ గుడ్ థింగ్ ఏంటంటే the burners like మన ఇండియాలో ఉన్నట్టు గ్యాస్ స్టవ్ వచ్చినాయి అనమాట. దిస్ ఇస్ వెరీ గుడ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ మచ్. చాలా మంచి కబోర్డ్ సిస్టమ్స్ వచ్చాయి. ఇది వచ్చేసి జస్ట్ మన మిడిల్ ఫ్లోర్. ఇప్పుడు ఐ షో యూ ద టాప్ ఫ్లోర్ ఫస్ట్, లైక్ వేరే మాస్టర్ బెడ్రూమ్ అంతా ఉంది. లెట్స్ గో. సో అది కిచెన్ నుంచి పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్, కింద వెళ్ళడానికి ఇంకొక స్టెప్స్, కింద ఇంకొక సర్ప్రైజ్ గా షో యూ. బట్ బిఫోర్ I just want to show you upstairs, but then the wall anta kuda I just want to fill up with something చేసినప్పుడు చూపిస్తాను, because I don't want to say it out before మీకు చూపిస్తే it will be really fun. చలో. వెల్కమ్ టు ద మెయిన్ ఫ్లోర్ ఆఫ్ ద ప్రాపర్టీ. సో ఒకవేళ నేను చెప్పాను కదా గ్రానీ ఫ్లాట్ ఆ రెండు అలా క్లోజ్ చేసి అది కనుక రెంట్ ఇచ్చినా సరే ఫ్లోర్ అంతా మనకి, ఆ మిడిల్ ఫ్లోర్ అంతా మనకే ఉంటుంది. there is no disturbance to the main property. And ఇక్కడ వచ్చేసి ఈ కార్నర్ లో స్లైట్ గా ఒక చిన్న ఏరియా లా ఉంది, which I still have to decorate. పాత మిర్రర్ ఉంటే ఇక్కడ పెట్టేశాను అనమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ ద కేస్. అండ్ వెల్కమ్ టు ద మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇల్లు సెంట్రల్ ఏసీ అండ్ హీటెడ్ కంట్రోల్. అండ్ దిస్ ఇస్ ద సిస్టమ్ వేర్ వీ కెన్ ఆపరేట్ ఎంటైర్ ఫ్లోర్స్ ఫ్రమ్ హియర్. యాజ్ ఆఫ్ నౌ బెడ్రూమ్ అంతా ఎస్థెటిక్ గా అలా ఏమీ లేదు, బికాస్ ఓల్డ్ ఫర్నిచర్ ఏముంటే అది పెట్టేశాము. స్లోగా అన్ని మార్చుకుంటూ రావాలి. ఒక నెల అయింది కదా ఇంటికి వచ్చి, మెల్లగా డబ్బులు ఉన్నప్పుడు అన్ని చూసుకొని మెల్లమెల్లగా కొనుక్కుంటాం. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మళ్ళీ మనం సోఫా వేసుకునే ప్లేస్ లా కూడా వచ్చింది. సో ఇట్స్ రియల్లీ గుడ్ సైజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే
there's a room that is attached to master bedroom and which is my office room. ఇంకా ఆఫీస్ రూమ్ సెటప్ కొనాలి కానీ వైఫై దానికి సంబంధించిన అన్ని ఎలక్ట్రిక్ వర్క్ అయితే ఆల్రెడీ ఇంట్లోనే ఫిక్స్ అయిన ప్రతి రూమ్ కి ఎక్కడ మోడమ్ కనెక్ట్ చేసుకోవాలన్నా వైర్లెస్ మోడమ్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇన్బిల్ట్ ఏమంటారు ప్రతి వైరింగ్ కనెక్షన్ వచ్చింది ప్రతి రూమ్ కి వైఫై పెట్టుకోవడానికి మోడమ్ పెట్టుకోవడానికి. సో దిస్ ఇస్ ద వ్యూ. ఒక సైడ్ ఏమో ల్యాండ్స్కేప్ అన్నమాట, ఇంకొక సైడ్ వచ్చేసి వాటర్. సో దిస్ ఇస్ ప్రెటీ మచ్ లైక్ మై ఆఫీస్ రూమ్ విచ్ విల్ హ్యావ్ like 45 degrees anala 90 degrees anala but it has a really good view. ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ ఉంది. ఐఎమ్ నాట్ షోయింగ్ బాత్రూమ్ ఎందుకంటే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. అండ్ ఒక సైడ్ వచ్చి బాత్ టబ్ వచ్చింది, ఇంకో సైడ్ షవర్ ది కూడా వచ్చింది. అండ్ దెన్ ఇట్ హ్యాస్ అ రియల్లీ బిగ్ మిర్రర్. నేను వేరే బాత్రూమ్ చూపించినప్పుడు చూపిస్తాను. ప్రతి దానికి ఇన్బిల్ట్ ఎల్ఈడి మిర్రర్స్ వచ్చాయి అండ్ లోపలంతా ఇట్స్ హీటెడ్ థింగ్ అనమాట. అండ్ దిస్ ఇస్ ద వాక్ ఇన్ క్లాజెట్. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇది సుక్మన్ కి ఇద్దామని చెప్పి ఐ జస్ట్ ఆర్గనైజ్ ఓన్లీ సుక్ థింగ్స్. బట్ నా చీరలు ఇంకా హ్యాంగర్స్ కొనాలి. అండ్ ఐ పుట్ ఆల్ మై హ్యాండ్ బ్యాగ్స్ హియర్. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. బట్ దెన్ దిస్ ఇస్ హౌ ఐ అరేంజ్ ఇట్ దిస్ వన్. ఇంకా చాలా పని ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ ద థింగ్. ఇది వచ్చేసి వాక్ ఇన్ క్లాజెట్ ఈ మాస్టర్ బెడ్రూమ్ కి. దిస్ ఇస్ మోస్ట్లీ గోనా బి సుక్స్ క్లాజెట్ బికాస్ ఐ హ్యావ్ ఫ్యూ ప్లాన్స్ ఇన్ ఫ్యూచర్ టు డూ సంథింగ్ విత్ అదర్ రూమ్. ఓకే, వెన్ యూ వాక్అవుట్ కదా లైక్ ఇటు వెళ్తే ఇక్కడ ఇంకొక లివింగ్ ఏరియా ఉంది. బిఫోర్ షోయింగ్ యూ లివింగ్ ఏరియా, ఇక్కడ ఈ పోర్ట్స్ ఉన్నాయి అన్నమాట. ప్రతి ఫ్లోర్ కి ఇదిగోండి ఇలా పోర్ట్ ఉంటుంది. అండ్ బిఫోర్ అసలు ఇది ఏంటి అని మీరు గుర్తుపెట్టుకోండి. ఐ విల్ షో యూ లేటర్ గ్రౌండ్ ఫ్లోర్ చూపించినప్పుడు వాట్ ఈస్ ఇట్ అబౌట్ అని చెప్పేసి. ఇది వచ్చేసి ఇది ఇంకొక లివింగ్ ఏరియా. ఇక్కడ లివింగ్ ఏరియాకి మొత్తం 3 bedrooms ఉన్నాయండి. ఈ ఫ్లోర్ లో 4 bedrooms ఉన్నాయి మొత్తం. దేవుడు పూజా మందిరం యాక్చువల్లీ ఇక్కడ వస్తుంది. ఇండియా నుంచి రావాలి పూజా మందిర్. సో అదంతా ఇక్కడ రాబోతుంది. అందుకని దేవుడిని అక్కడ పెట్టాను అనమాట ప్రస్తుతానికి. సో దిస్ ఇస్ గోనా బి ద పూజా మందిర్. I'm gonna convert into పూజా మందిర్ and little seating corner అక్కడ లాగా. సో space wise also it will be really good. And this is now one more dream and to have like a big పూజా మందిర్ to do all my prayers నాకు నచ్చినట్టు హ్యాపీగా. సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ వెల్కమ్ టు అనదర్ రూమ్. ఈ రూమ్ చాలా మెస్సీగా ఉంది ఎందుకంటే నా బట్టలు అన్నీ ఉన్నాయి. ప్లీజ్ డోంట్ మైండ్. బట్ సో దిస్ ఈస్ వన్ మోర్ బెడ్రూమ్. ఆల్ దీస్ ఆర్ మై క్లోత్స్. ఐ స్టిల్ హ్యావ్ టు ఆర్గనైజ్. దీనికి కూడా ఒక బాత్రూమ్ వచ్చింది. బాత్రూమ్స్ అన్ని చాలా డీసెంట్ సైజ్ లో వచ్చినాయి అండి. సో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ షోయింగ్ దిస్ బాత్రూమ్ ఆల్సో బికాస్ కొన్ని అంటే ఇంకా అరేంజ్ చేయాలి అందుకనే. తర్వాత దీనికి కూడా వాక్ ఇన్ క్లాజెట్. సో ప్రస్తుతానికి నా బట్టలు కొన్ని పెట్టాను కానీ నాకున్న బట్టలకి ఈ ఇంత చిన్న క్లాజెట్ అయితే సరిపోదు. ఐ హ్యావ్ టు అప్గ్రేడ్ దిస్ క్లాజెట్ ఇంటూ సంథింగ్ ఎల్స్ విచ్ నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. బట్ అవి ఫ్యూచర్ లో మెల్లమెల్లగా ఒక్కొక్క వ్లాగ్ లో చూసుకుందాం. బట్ ఇది వచ్చేసి ఇంకో వాక్ ఇన్ క్లాజెట్. సో 2 bedrooms కి వాక్ ఇన్ క్లాజెట్స్ ఉన్నాయి. అండ్ రెంటల్ గ్రానీ ఫ్లాట్ కి తప్ప ప్రతి బెడ్రూమ్ ఇస్ ఎగ్జిక్యూటివ్. సో ఎవ్రీ బెడ్రూమ్ హ్యాస్ అటాచ్డ్ బాత్రూమ్. అండ్ వెల్కమ్. ఇది ఇంకొక రూమ్. సో సారీ డోంట్ షో దిస్ బెడ్ లైక్ దట్ ఇన్ డీప్. బట్ ఏంటంటే ఇక్కడ ఒక బెడ్ ఉంది, మ్యాట్రెస్ కింద ఉంది కదా. దీనికి ఈ బెడ్ కి డ్రాయర్స్ ఉన్నాయి అనమాట. అన్ని నా క్లోత్స్ పెట్టాను ప్రస్తుతం. అండ్ ఈ రూమ్ కి వచ్చేసి ఇది వ్యూ అంటే ఆ డ్రైవే కానీ ఆ స్కై కానీ. అండ్ దిస్ ఇస్ ద వ్యూ. అండ్ ఈ బాత్రూమ్ చూపిస్తాను. సో మాస్టర్ బెడ్రూమ్ కి బోత్ షవర్ అండ్ బాత్టబ్ వచ్చింది. ఇంకా మిగతా బెడ్రూమ్స్ అన్ని ఇలాగే వస్తాయి. చాలా డీసెంట్ సైజ్ అండి, లైక్ పెద్దది. అండ్ ఆల్సో టవల్ హీటింగ్ వచ్చింది, కమోడ్. అండ్ నేను చెప్పాను కదా, సో ప్రతి రూమ్ కి ఇట్స్ లైక్ ఎల్ఈడి లైక్ దిస్. యూ కెన్ చేంజ్ లైక్ మల్టిపుల్ సెట్టింగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో బట్ మాస్టర్ బెడ్రూమ్ కి అయితే చాలా పెద్దగా వచ్చింది. బట్ రిమైనింగ్ ఆల్ బెడ్రూమ్స్ కి ఈ సైజ్ మిర్రర్ వచ్చింది. అండ్ ఈ లైట్స్ అన్ని కూడా హీటెడ్ లైట్స్ అనమాట. ఇన్ వింటర్ యూ ఫీల్ ఇట్ లైక్ యూ డోంట్ ఫీల్ కోల్డ్ ఆర్ ఎనీథింగ్. అండ్ అక్కడ ఒక ఇల్లు చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్ గా కట్టించుకున్నారు ఆర్కిటెక్చర్. అది రీసెంట్ నిన్నే వాళ్ళతో మాట్లాడారు అనమాట. వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ అంట. బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి రోల్స్ రాయ్స్ ఉంది అండ్ ఆల్సో దే హ్యావ్ డిఫెండర్. మా ఇంటికి కనుక డ్రైవ్ వేలో వచ్చేటప్పుడు సగం మంది when they see cars only they are feeling like
ఓ మై గాడ్ ఇట్స్ రియల్లీ గుడ్ అని చెప్పి వీ డింట్ రియలైజ్ మేము ఇల్లు కొనేసుకున్న తర్వాత దెన్ వీ స్టార్టెడ్ టు అబ్జర్వ్ థింగ్స్. బట్ ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ గాడ్ అండ్ మై పేరెంట్స్ టు బి వెరీ ఆనెస్ట్. ఒకవేళ గాడ్ కనుక ప్లాన్ చేయకపోయి ఉంటే ఐ డోంట్ థింక్ సో దిస్ థింగ్స్ కుడ్ హావ్ హ్యాపెండ్ ఫర్ మీ. And that's what I believe. Every day, every minute of my life was scripted by him and is scripted by him. And దీనికి వచ్చేసి మనకి కింద గ్రానీ ఫ్లాట్ లో చూపించా కదా, సో ఇలాగ బిల్ట్-ఇన్ క్లాజెట్స్ ప్రతి రూమ్ కి ఇలాగ బిల్ట్-ఇన్ క్లాజెట్ ఉంది. 2 బెడ్రూమ్స్ కి ఏమో వాక్-ఇన్ క్లాజెట్ ఉంది. సో యా, and then I'll show you the other room. So other room also pretty much same అండి. ఈ రూమ్ యాక్చువల్లీ మా అమ్మకి కావాలంట బికాస్ షీ వాంటెడ్ విత్ వ్యూ అండ్ షీ సెడ్ దట్ వన్స్ తన థింగ్స్ ఫిక్స్ చేస్తే షీ డోంట్ వాంట్ ఎనీ వన్ టు లివ్. తను వచ్చినప్పుడు మాత్రమే షీ వాంట్ టు బీ దేర్ అంట. సో ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది వచ్చేసి ఇంకొక లైక్ యునో క్లాజెట్ లాగా వచ్చింది. సూపర్ టర్బన్స్ పెట్టాను ప్రస్తుతానికి అక్కడ. అండ్ ఇంకొక మిర్రర్ వచ్చింది. అండ్ ఇది కూడా చాలా డీసెంట్ సైజ్. రూమ్స్ ఏమైనా చిన్నగా అనిపిస్తున్నా సరే యాక్చువల్లీ వెరీ డీసెంట్ సైజ్ అండి. మనం బెడ్ వేసిన తర్వాత ఫర్నిచర్ వేసిన తర్వాత యూజువల్లీ యూ విల్ గెట్ అన్ అండర్స్టాండింగ్. అండ్ బాత్రూమ్ ఇస్ ప్రెటీ మచ్ నేను పక్కన దానిలో చూపించాను కదా, బాత్రూమ్ ఇస్ సేమ్. సో ఇది వచ్చేసి మన టాప్ ఫ్లోర్. మీరు ఇంకొకటి కనుక అబ్జర్వ్ చేస్తే ప్రతి దానికి ఇలాగా ఇన్బిల్ట్ లైట్స్ స్టేర్ కేస్ దగ్గర వచ్చేసాయి అనమాట. మనకి పైన వచ్చాయి, కింద వచ్చాయి. నైట్ టైం ఏమన్నా కిందకి రావాలన్నా సరే అలా అనమాట. సో లెట్స్ గో అండ్ షో ది డౌన్ స్టేర్స్. ఇది గరాజ్ కి ఎంట్రన్స్. గరాజ్ నుంచి ఎంటర్ అయితే ఇలా వచ్చి మనం స్టేర్ కేస్ తీసుకోవాలి. గరాజ్ చూపిస్తాను. గరాజ్ చూపించే ముందు ఐ షో యూ వన్ మోర్ రూమ్. సో ఇక్కడ మనకి ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఎన్ని బెడ్రూమ్ శాంతి అని మీరు అనుకోవచ్చు, మీరే కౌంట్ చేసి చెప్పాలి. ఇది ఇంకొక లివింగ్ ఏరియా అండి. ఇక్కడ చాలా చల్లగా ఉంటది. ఐ థింక్ రీసౌండ్ కూడా వస్తుండొచ్చు. అండ్ దిస్ ఇస్ వెరీ కోల్డ్. ఇది వచ్చేసి ఒక లివింగ్ ఏరియా. అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్. సారీ ఇంకా మనం సగం సగం పనులు అమ్మ బెడ్ ఒక మూట ఉంది ఇక్కడ. సో యా, ఇది వచ్చేసి గరాజ్ పక్క నుంచి రావడానికి కూడా వే ఉంది దీనికి. సో ఇది మనది ఇంకొక బెడ్రూమ్. అండ్ దీనికి కూడా మనకి యాక్చువల్లీ ఇలాగా అటాచ్డ్ క్లాజెట్ ఉంది. సో ప్రస్తుతానికి కొన్ని సామాన్లు ఉన్నాయి. బట్ దట్ ఈస్ ద కేస్. జస్ట్ ఓపెన్ దిస్. ఈ ఫ్లోర్ కి మాత్రం ఎప్పటికప్పుడు డోర్స్ ఓపెన్ చేయాలి, ఎందుకంటే సన్లైట్ ఎక్కువ ఈ ఒక్క రూమ్ కే తగలదు అనమాట. చాలా చల్లగా ఉంటది. సో వీ హ్యావ్ ఇన్ ఫ్యూచర్ సమ్ ప్లాన్స్ విత్ దిస్ రూమ్. అవన్నీ ఫ్యూచర్ లో చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ అటాచ్డ్ టాయిలెట్. చెప్పాను కదా, ఒక రెంటల్ గ్రానీ ఫ్లాట్ అనుకున్న దానికి తప్ప ప్రతి ఒక 5 బెడ్రూమ్స్ కి ప్రతి దానికి అటాచ్డ్ బాత్రూమ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ డీసెంట్ సైజ్ విత్ షవర్. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి స్టోర్ రూమ్ వచ్చింది. సారీ, స్టోర్ రూమ్ లో చాలా సామాన్లు ఉన్నాయి బికాస్ ఇట్స్ స్టోర్ రూమ్. అండ్ దెన్ ఇక్కడ లైట్ ఉంది. సో ఇట్స్ ప్రెటీ మచ్ వెరీ గుడ్ డీసెంట్ సైజ్. నౌ ఐ విల్ షో యు ద గరాజ్. వెల్కమ్ టు మై గరాజ్. ఇంకా భోగి మేము లోడీ సెలబ్రేషన్స్ చేసాం కదా, ఆ సామాన్లు అన్ని ఉన్నాయి. బట్ హౌఎవర్ వి ట్రై టు క్లీన్ అండ్ కీప్ ఎవ్రీథింగ్ ఎసైడ్. ఇది వచ్చేసి డబుల్ కార్ పార్కింగ్ గరాజ్ అండి. దానికి అటు సైడ్ ఓపెనింగ్ కూడా ఉంది. ఒకవేళ గరాజ్ అంతా ఎలక్ట్రికల్ గా ఓపెన్ చేయకుండా లేదు అంటే అటు సైడ్ ఒక డోర్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మా లాండ్రీ స్పేస్. అండ్ ఇక్కడ ఇంకా మేము షూస్ ఫిల్ చేసాం, ఇంకా చాలా షూస్ ఉన్నాయి. అండ్ దీనికి కూడా ఇలా వచ్చింది అనమాట. ఇది వచ్చేసి మా వాషింగ్ మిషన్. సో ఇది పైన నేను మీకు ఒకటి స్లాట్ చూపించాను కదా, అక్కడ మనకి పెద్ద వాక్యూమ్ పైప్ ఉంటది అనమాట. ఆ పైప్ అక్కడ కనెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి సక్షన్ వెళ్ళిపోతుంది. మనం ఆ పైప్ నుంచే వీ కెన్ ఆపరేట్ ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఇస్ టూ గుడ్ అండి. బికాస్ మనం ఏంటంటే ఒక ఏమంటారు ఇండస్ట్రియల్ వాక్యూమ్ టైప్స్ అనమాట ఇది. దీనికి మనం డస్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఫర్నిచర్ క్లీన్ చేసుకోవచ్చు. చాలా అటాచ్మెంట్స్ ఉన్నాయి అనమాట. సో ఆ అటాచ్మెంట్స్ అన్ని మేము దీనిలో పెట్టాం. యాక్చువల్లీ ఇది కూడా హౌస్ కి ముందున్న వాళ్ళు మాకు వదిలేసి వెళ్ళిపోయారు. సమ్వేర్ వి ఆర్ వెరీ లక్కీ to have touch wood by God's grace this house. So ఇదే అన్నమాట. ట్యూబ్ ఇస్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ 10 meters ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఎంటైర్ ఫ్లోర్ మనకి 3 డెక్కులు ఉన్నాయి కదా, ఒక ఎంట్రన్స్ ఒక లివింగ్ ఏరియాకి అండ్ దెన్ గ్రానీ ఎంట్రన్స్ కి అండ్ దెన్ బయట బాల్కనీకి. ఆ పోర్ట్ దగ్గర నుంచి మొత్తం మనం డెక్స్ అన్ని కూడా వాక్యూమ్ చేసేయచ్చు, అంత పొడుగుంటది ఇది. దీంతో మనం యూనో మధ్య ఫర్నిచర్ లైక్ మిడిల్ పోర్షన్స్ అవి సక్ చేయొచ్చు. లేదు అంటే ఇంకా చాలా like we have like a lot of other things also. Even to explore cheyaledu, we just have to explore. We use mostly good idannamata.
సో ఇక్కడ కూడా ఒక కబర్డ్ లాగా వచ్చింది. స్లోలీ వీ హ్యావ్ టు కీప్ థింగ్స్ హియర్ అండ్ ఆర్గనైజ్ ప్రాపర్లీ. సో ఇదంతా మనకి గరాజ్ ఫ్రంట్ స్పేస్ అనమాట. లిటరలీ వీ కెన్ హోస్ట్ అ బిగ్ పార్టీ హియర్ అండ్ ఫుడ్ అంతా ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు ఏమైనా ఎక్కువ మంది పిలుచుకున్నప్పుడు ఇక్కడంతా భోజనాలు పెట్టుకోవచ్చు అనమాట. మేము లోరీ ఇక్కడే సెలబ్రేట్ చేసాం, ఎందుకంటే ఇది సిమెంట్ థింగ్ కదా. లాస్ట్ టైం నా ఫ్రెండ్ ఒకరు చెప్పారు వుడ్ మీద చేసినప్పుడు దే హ్యాడ్ సమ్ యాక్సిడెంట్ హ్యాపెన్, లైక్ ఫైండ్ యూ, ఐ మీన్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ మచ్. సో తను చెప్పింది అనమాట ఇట్ హ్యాపెన్ అని. ఐఎమ్ బిట్ కాషియస్ ఆఫ్టర్ దాట్. అందుకని ఇలాగ సిమెంట్ మీద మనం భోగి మంట లాగా వేసుకున్నా సరే సిమెంట్ కదా అని చెప్పేసి దీన్ని మీద చేసాం. సో ఇది వచ్చేసి మన ఎంటైర్ డ్రైవే. ఈ గ్రాఫ్ ప్రస్తుతానికి పట్టించుకోవద్దు, బికాస్ సుమన్ వీడ్ స్ప్రే తీసుకొచ్చి స్ప్రే చేసే టైంకి ఇంత మళ్ళీ పెరిగిపోయింది. జస్ట్ 15 days ముందే చేసాం. న్యూజిలాండ్లో సమ్మర్ అంతే, బట్ వీడింగ్ పేపర్ కానీ ఏదో అంటున్నారు, అవన్నీ పెట్టి వి జస్ట్ హ్యావ్ టు ట్రై సమ్ హౌ. అండ్ ఇటు సైడ్ కనుక గరాజ్ నుంచి వచ్చేస్తే ఇదేమో మన డ్రైయింగ్ ఏరియా, క్లోత్ డ్రైయింగ్ ఏరియా. అండ్ ఇదంతా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ చెట్లు ఉన్నాయి, అన్నీ ఆల్రెడీ క్లీన్ చేయించాం, బట్ స్టిల్ ఇట్ ఈస్ దేర్. ఇక్కడ ఏమన్నా ఫ్యూచర్లో పూల మొక్కలు వేద్దాము అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే దేవుడికి పూలు కావాలి కదా. న్యూజిలాండ్ వాజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్, సో ఐ హ్యావ్ టు సీ అబౌట్ దట్. అండ్ దెన్ ఇక్కడ డస్ట్బిన్స్ పెట్టినాను. ఇది ఒక సిస్టమ్ ఏంటంటే మనకి కమోడ్లో ఫ్లషెస్ కానీ, బయట చాలా వాటర్ అవుట్లెట్ పైప్స్ ఉన్నాయి ఇల్లు క్లీన్ చేసుకోవడానికి కానీ, కార్ క్లీన్ చేయడానికి కానీ. సో ఇది రైన్ వాటర్ని స్టోర్ చేస్తుంది అనమాట. రైన్ వాటర్ పడినప్పుడు అక్కడ ఒకటి ఉంది, దానిలోకి వెళ్తుంది. సో దిస్ వాటర్ విల్ సక్ అండ్ దెన్ కమోడ్స్ కానీ బయట పైప్స్ కానీ అంతా ఆ రైన్ వాటరే యూజ్ అవుతుంది అనమాట. సో మనకి న్యూజిలాండ్లో స్పెసిఫిక్గా ఆక్లాండ్లో మనం వాటర్ బిల్ కట్టాలి. సో ఇట్ విల్ సేవ్ వాటర్ బిల్ అలాట్. అండ్ ఈ విషయం నాకు ఇంటికి మూవ్ అయినా 16 రోజులకో ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో ఎవరిదో మిషన్ వర్క్ అవ్వట్లేదు అన్నప్పుడు తెలిసింది, ఓ దిస్ మోటార్ ఈస్ ఫర్ దాట్ అని చెప్పేసి. సో మోటార్ సారీ. అండ్ దట్స్ ఇట్. దిస్ ఇస్ అవర్ చోటీసీ హౌస్, so which we are very proud of, Touchwood, and we are very grateful for everything. అసలు ఇల్లు తీసుకోవడానికి రీజన్ ఏంటి, అసలు ఇంత పెద్ద ఇల్లు ఎందుకు తీసుకున్నాం, అసలు ఏంటి అనేది నేను ప్రాసెస్, అసలు మనం ఇంటికి ఎలా సేవ్ చేసుకోవాలి, ఫస్ట్ హౌసెస్కి అసలు ఏమేమి చూస్ చేసుకోవాలి అన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చాలా వీడియోస్ ప్లాన్ చేశానండి. కాకపోతే ఈ ఇయర్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ హోమ్ టూర్. అందుకని కొంచెం డిలే అయినా సరే 15 రోజులైనా ఒక వీడియో పోస్ట్ చేయలేదంటే the reason is I just want to show home tour and then start talking about it. అప్పుడు మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ లైక్ సేయింగ్. ఎందుకంటే మనం ఎంత మనం ఏమంటారు జ్ఞానబోధం చేయొచ్చు, బట్ అంటే యూ గెట్ సమ్ actually listen to it. And I want to know this from Shah Rukh Khan. He says in one thing, no one will ever want to listen experience from a person who didn't get succeed అని చెప్పేసి. సో I just want to achieve this and then అప్పుడు దాని గురించి అప్పుడు మాట్లాడదాం, ఈ ప్రాసెస్ గురించి ఒకసారి మీకు చూపించి అని చెప్పేసి. టు బి వెరీ ఆనెస్ట్, ఇల్లు కొనుక్కునే ప్లాన్ లాస్ట్ ఇయర్ లేదండి. ఇట్ హ్యాపెండ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు గాడ్స్ టైమింగ్. బట్ అవన్నీ మనం ఇంకొక సుక్షాత్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఎన్ని బెడ్రూమ్స్, ఎన్ని లివింగ్ ఏరియాస్ మీరే కమెంట్ చేసి తెలియజేయండి.